మీరిచ్చిన కృపను బట్టి Recording in progress. వేలాది స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నమ్మదగిన మా దేవుడు, మా తండ్రి అయినైనా మీకు వందనాలు. నైనా దేవా, మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడి మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీకు స్తోత్రములు ప్రభా. మీ పోషణకై నైనా మీకు వందనాలు, మీ నడిపింపుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు అన్నిటి మీద ప్రభా మీకు దృష్టి నుంచి దేవా వాటికి జవాబులు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు నైనా. దేవా మీకు వందనాలు ప్రభా. మా దేశమును స్వస్థపరిచి వాడవైనందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా. దేవా ఈ రోజు కావాల్సిన మీ మాట చేత మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములు నైనా. దేవా మీకు వందనాలు. ఏ మార్గము గుండా వెళ్ళాలి నైనా. దేవా మీకు వందనాలు ప్రభా. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో దేవా సరి అయినైనా దేవా చక్కని త్రోవను మేము నైనా నడిచినట్లు ప్రభా. నైనా దేవా మీకు స్తోత్రములు ప్రభా. నైనా మీ కృప కొరకు వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మనకు కావాల్సిన ప్రభా మీ సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యం చేత దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా నువ్వు ప్రభా ఎక్కడైతే నైనా దేవా సరి చేసుకోవాలో, ఎక్కడైతే ప్రభా నైనా మార్చుకోవాలో, విడిచిపెట్టాలో నైనా దేవా మీ ఆత్మ ద్వారా ఒప్పింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నైనా మీకే వెళ్ళలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకను ప్రతి బలహీనత నుండి ప్రభా గొప్ప నైనా విజయము నైనా దేవా జయోత్సాహంతో ప్రభా బయటికి రావడానికి నైనా మీకు వందనాలు ప్రభా. నైనా మీకు స్తోత్రములు. సమస్తమును ప్రభా అధిగమించడానికి నైనా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీరే నింపండి నైనా. మీరే మాట్లాడండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఏది సరిగానైనా దేవా చూడలేకపోతున్నాము ప్రభా. అది చూడడానికి సహాయం చేయనైనా దేవా మీకు వందనాలు. రైట్ ని ప్రభా నైనా తీసుకోవడానికి ప్రభా నైనా మీకు వందనాలు ప్రభా. నైనా రైట్ ప్రత్యక్షతనైనా మా చెవుల గుండా ప్రభా నైనా లోనికి వెళ్ళడానికి కావలసిన మీ కృపనివ్వమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు నైనా. మా చుట్టూ వినపడేవి ఏవి కూడా ప్రభా నైనా మా లోనికి వెళ్ళకుండానట్లు ప్రభా నైనా దేవా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవా మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నామయ్యా. నమ్మదగిన మా దేవా మీకు వందనాలు ప్రభా. మేము మా హృదయాల్ని హార్డన్ చేసుకోకుండా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా మీకు వందనాలు. మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటున్నప్పుడు ప్రభా మీకు వందనాలు. ఎన్నోసార్లు ప్రభా నైనా దేవా మీకు వందనాలు ప్రభా. నా హృదయం కఠినపరుచుకున్న ప్రభా పరిస్థితుల మధ్యలో నైనా మీకు వందనాలు. వాక్యం యొక్క నైనా తాకిడిని నైనా మీరు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. నమ్మదగిన మా దేవా మీకు వందనాలు ప్రభా. 8 విధాల ప్రభా నైనా మీకు వందనాలు. నైనా నేను ప్రభా హార్డన్ చేసుకుంటున్న పరిస్థితులన్నిట్లో నుండి ప్రభా మీరు బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నైనా మీకే స్తోత్రములు. మీ వైపు తిరుగుటకు మీ కృపనివ్వండి నైనా. మీకు వందనాలు. మీ ప్రేమ చేత మీ కృప చేతనైనా మీరు ఆకర్షించి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే లెక్కించలేని స్తోత్రంలో ఆరోపించుకుంటున్నాం నైనా. దేవా మీకు వందనాలు. మీరు ప్రభా ఆ స్వస్థ బుద్ధిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప కొరకు వేడుకుంటున్నాం నైనా. నమ్మదగిన దేవా మీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడ మీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నమ్మదగిన దేవా నైనా సర్వాధికారి మా తండ్రి మీకు వందనాలు తండ్రి. ఏ విధమైన ప్రభా నైనా కోఇన్సిడెన్స్ కి లోన్ అవ్వకుండా మీ కృప దయచండి. ఇగ్నోరెన్స్ లేకున్నట్లు మీ కృపనితనైనా దేవా మీకు వందనాలు. మా పరిస్థితులను బట్టి ప్రభా ఎక్కడైతేనైనా దేవా మీకు వందనాలు ప్రభా. ఇక చాలు నాని ఆ రిలీఫ్ కిందకి వెళ్ళిపోతున్నాము. మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. మరలా వాక్యం వచ్చి నైనా మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు ప్రభా దానికి నైనా లోబడి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రములు ప్రభా. స్తోత్రములు. నమ్మదగిన మా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మహోన్నతమైన తండ్రి మీకు వందనాలు. మీరేమై ఉన్నారు ప్రభా నైనా దేవా మీకు వందనాలు. మిమ్మల్ని ఎరిగే భాగ్యములు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. ఎక్కడ కూడా నైనా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి నైనా కలగకుండానట్లు మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నైనా మీకు వందనాలు. మేము వెళ్తున్న ఛాలెంజెస్ మధ్యలో ప్రభా నైనా ఇట్స్ ఓకే నైనా అనే విధంగా కాకుండా ప్రభా మీకు వందనాలు. వాటిని నైనా అధిగమించే ప్రభా సామర్థ్యమును దేవా మీ వాక్యం చేత నింపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి
నాయనా దేవా మీకు వందనాలు ప్రభా. మీరు జస్టిస్ చేస్తున్నప్పుడు, మీ జడ్జ్‌మెంట్ కిందకి మేము వస్తున్నప్పుడు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు. ఈ రోజునైనా దేవా మీ మాట ప్రత్యక్షతనైనా దేవా మీరే ప్రభా నాకు దయచేసి మీరే నింపినైనా మీకు వందనాలు ప్రభా. నిండుగా దేవా నింపమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములు దేవా మీకు వందనాలు ప్రభా. మీ ప్రత్యక్షతను దయచేయండి దేవా. దేవా దేవా యాజ్ ఇట్ ఈస్ నైనా దేవా మీకు వందనాలు ప్రభా. నింపుకోవడానికి మీ కృపనివ్వమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేయబడిన ప్రార్థన నిమిత్తం మనం 2 చేతులు ఎత్తి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. గొప్ప కలిగిన మా తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కుమార్తె చేసిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరు జవాబు దయచేయబోతున్నారని ముందుగా నమ్మి కృతజ్ఞత తెలుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామంలో మీకు షాలోమ్ శుభములు కలుగును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గొప్ప నామం మన మధ్యలో సన్నతించబడును గాక. ఏకీభవించి వాక్యము కొరకు సిద్ధపడిన మీ అందరికీ, అలాగే ప్రత్యేకంగా ఈ దినం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ఈ దినపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఎవరైనా సరే ఒక క్లుప్తమైనటువంటి ఒక 2 నిమిషాల్లో ఈ మధ్య మనం నేర్చుకున్న విషయాల్లో నుంచి కానీ, అనుభవించిన విషయాల్లో నుంచి కానీ, లేదా దేవుడు దర్శించిన విషయాల్లో నుంచి కానీ, దేవుడు చేసిన అద్భుత కార్యాల విషయంలో ఎవరైనా షేర్ చేసుకోవడానికి 2 నిమిషాల సమయం. తర్వాత దేవుని వాక్యానికి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవుడు ఈ మధ్య మన జీవితాలు చేసిన మేళ్ళను షేర్ చేసుకోవడానికి ఈ యొక్క సమయాన్ని ఒక 2 నిమిషాలు ఎవరు లేకపోతే వాక్యంలోకి వెళ్దాం. త్వరగా ఎవరైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యాన్ని ఈ రోజుకి మనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 9వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా ఒకరు తీసి చదవండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వచనం. నా వాయిస్ అనిపిస్తుంది కదా అందరికీ? Yes. ఎస్, థ్యాంక్ యూ. కాగా నిర్గమకాండం యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. చాలు. ఇంకొంచెం చదవండి. సరే. నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వచనం. ఇంకా కొంచెం, ఇంకొక నెక్స్ట్ వచనం. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి, ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను. యా, చాలు. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం చాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అయితే నిన్న సండే రోజు
ఒక విలువైన ఆశీర్వాదకరమైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను ధ్యానం చేస్తాం. ఇక్కడ ఉన్న అందరూ ఉండకపోవచ్చు అయినా, బట్ అది రేపు సాటర్డే ట్యూస్డే రేపు రిలీజ్ అవుతాయి వీడియో. ఆ వీడియోలో అందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, పోయిన వారానికి సంబంధించిన అంటే వైరా అనే పాటలో, వైరా అనే పోర్షన్లో మోషే ఫరో దగ్గరికి వెళ్ళడం, ఫరోని దర్శించడం, ఇవన్నీ చూస్తాం. అయితే ఫరో హృదయం కఠినపరచుకోవడం అనే అంశం మాట్లాడుకున్నాం. దేవుడు నూతనమైన హృదయం అనుగ్రహిస్తాడు, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాడు అనే వచనాన్ని. అసలు రాతి గుండెకి కారణం ఏంటి? ఫరో కఠినపరుచుకున్న ప్రతిసారి కారణం ఉంటుంది. అంటే ఊరికే కఠినపరుచుకోవాలి కాబట్టి కఠినపరుచుకోలేదు, కఠినపరుచుకున్న ప్రతిసారి కారణం ఉంటుంది. అంటే మొదటిసారి ఇక అహరోను చేతిలో కర్ర కింద పడేసినప్పుడు ఐగుప్తు శకున గాండ్రు కూడా అదే చేశారు. అది జరిగినప్పుడు ఫరో హృదయం కఠినమాయను అని రాసి ఉంటుంది. ఎందుకు అంటే, మీరు చేశారు, మా వాళ్ళు చేశారు. ఇట్ ఈస్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. ఐ డోంట్ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ గాడ్. నాకు మీ దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం కానీ, ఆయన మాటకి లోబడాల్సిన అవసరం కానీ లేదు. కారణం ఏంటంటే, ఇట్ ఈస్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. ఆ తర్వాత ఇలాగా మొత్తం 8 రీజన్స్ మాట్లాడుకున్నాం. ప్రతిసారి ఒక రీజన్ ఉంటుంది. అయితే అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ దానికి సంబంధించిన ప్రత్యక్షత, దానికి సంబంధించినటువంటి అంటే ఒక మనిషి తన జీవితంలో దేవునికి లోబడకపోవడానికి, దేవుని మాటకి, దేవుని యొక్క ఏమంటామంటే దేవుని యొక్క దేవుని మాటకి లోబడకపోవడానికి, దేవుని మాటను అంగీకరించకపోవడానికి ఉన్న అనేక కారణాలు. ఆ కారణాలన్నీ హృదయం కఠినపరచుకోవడానికి. వాటిల్లో ఒక ఎగ్జాంపుల్ని దేవుడు నా శక్తిని చూపించు నిమిత్తం, నీ యందు నేను నా శక్తిని, నా బలమును వినియోగించు నిమిత్తం. అంతేకాకుండా భూలోకమందంతటా లేదా అన్ని తరాల్లో నా నామము ప్రకటించబడడం కోసం నిన్ను నియమించాను అంటాడు. ఇది ఫరో గురించి మాట్లాడుతున్నమాట. సో అది దానికి సంబంధించిన 8 ప్రత్యక్షతలు, 8 కఠిన మనస్సులు, కఠిన మనస్సుకు కారణమైనటువంటి రాతి గుండెకి సంబంధించిన 8 కారణాలు నిన్న మాట్లాడుకున్నా. ఒకవేళ అది రేపు సాయంకాలం రిలీజ్ అవుతుంది కాబట్టి దానికోసం సిద్ధపడండి, దాన్ని వినండి. మనం వినడం మాత్రమే కాదు, దాన్ని విని వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఇదిగో నా కోసమే ఇది అని వినాలి, అనుభవించాలి. దాంట్లో చెప్పబడినటువంటి మాటలు దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇది అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం కూడా అది మన బాధ్యత. ఒకవేళ నాకు ఎవ్వరికి షేర్ చేయడం రావట్లేదండి, షేర్ చేసిన టైం లేదు నాకు, జస్ట్ మీ వాట్సాప్లోనో మీ సోషల్ మీడియాలోనో పోస్ట్ చేయడమో లేకపోతే దాన్ని ఒక స్టేటస్గా ఉంచడమో, దానివల్ల కనీసం ఒక 100-200 మందికి రీచ్ అవుతుంది. దేవుని వాక్యము ఇతరులకు రీచ్ అవ్వడం, ఇక్కడ ఒక మనిషి పేరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా ఒక బ్యానర్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి దేవుని వాక్య ప్రత్యక్షత రీచ్ అవ్వడం కోసం నేను అడుగుతా ఉన్నా. సో దీనివల్ల ఇంకోటి, అది చూడడం వల్ల నాకు కానీ లేకపోతే ఎలాంటి లాభం లేదు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీరందరూ యూట్యూబ్ని చూడడం వల్ల ఏ లాభం కాదు కదా, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఇన్కమ్ కానీ ఏమి ఉండదు. ద ఓన్లీ బెనిఫిట్స్ అండ్ ఓన్లీ లాభం ఏంటంటే
దేవుని రాజ్యంలో ఒక కఠిన మనస్సు మార్చబడి ప్రభు తట్టు తిరుగుట, అదొకటే. సరే, ఇప్పుడున్న చదివిన వాక్యంలోకి వెళ్దాం. అందులో భాగంగా ఆ తెగుళ్ళలో ఒక తెగులు ఏంటంటే ఆ యొక్క శరీరం మీద దద్దుర్లుగా మారిపోవడం. గుర్తుపెట్టుకోండి ఒకసారి, దెర్ ఈస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. శరీరం మీద ఎనీ కైండ్ ఆఫ్ డోంట్ టేక్, అంటే ఒక దీన్ని ఏమంటారంటే అఫెండ్ అవ్వడం కోసం నేను మాట్లాడలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హార్ట్ బాయిల్స్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్కిన్కి సంబంధించిన డిసీజ్. అది స్కిన్ మీద పొక్కులు రావడం. ఈ పొక్కులు రావడానికి కారణం ఉంది, అండ్ ప్రతి తెగులుకి కారణం ఉంది. యాక్చువల్గా ప్రతి తెగులు డీటెయిల్స్లోకి వెళ్ళలేదు ఇప్పటిదాకా. అంటే మనకు జస్ట్ ఇన్ఫర్మేటివ్గా వెళ్ళాను తప్ప ఆ డీకోడ్ చేసుకొని స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లెవెల్కి ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. అయితే ఈ రోజు కోసం మాత్రం నేను ఈ యొక్క ఆవపు బుగ్గి అని రాస్తాను. సరే, మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎవరికైనా ఈ ఆవపు బుగ్గి అంటే ఏంటో తెలుసా? లేదా ఆవపు బుగ్గి అనే మాట గురించి మీరేమనుకుంటున్నారో, లేదా మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి. మనం ముందుకెళ్దాం ఫాస్ట్గా. బూడిద. ఏ రకమైన బూడిద? ఆవపు బుగ్గి అంటే పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని నిలబడాలి. బూడిద కరెక్టే. ఎందుకు అంటే ఇంకెవరైనా చెప్పండి, ఏం బూడిద అది? మాట్లాడాలి. మీరు చదువుతున్న బైబిల్ కావచ్చు, డిఫరెంట్ వర్షన్స్ కావచ్చు, చెప్పండి. ఆవపు బుగ్గి అంటే ఏంటి త్వరగా? ఇటుకలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదండి. ఇటుకలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద. ఇంకా ఇంకెవరైనా ఇంగ్లీష్లో ఏమండి? సెలవండి. పిడికలు కట్టెలు కలిపి కాల్చిన బూడిద. పిడకలు కట్టెలు కాల్చిన బూడిద అని ఎలా చెప్పగలుగుతున్నారు అది ప్రొఫెసర్ గారు? ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు, అయ్యగారు అంటే మా వాళ్ళు చెప్తుంటే ఇన్ని అన్నాను అనమాట. అదే ఎవరు చెప్పారు? డాడీ వాళ్ళు అప్పుడు అనుకునేది ఎట్లా అంటే ఏమని? రెండు మిక్సింగ్ తో చేసిన ఆవు బుగ్గి లాంటిది అంటారు. అంటే అలా రెండు మిక్స్ చేస్తే ఆఫ్ బుగ్గి అంటారా? ఓకే, సో మీకు చెప్తే తెలిసింది, బట్ ఓకే ఓకే, ఒక రకంగా కరెక్టే అది. ఇంకెవరన్నా ఆవు బుగ్గి అంటే ఏంటి అసలు మీకేం తెలుసు? ఇంగ్లీష్ బైబిల్ చూసి అయినా చెప్పొచ్చు మీరు. యాషెస్ ఆఫ్ ద ఫర్నెస్ అని. యాషెస్ ఆఫ్ ద ఫర్నెస్ అంటే ఇంగ్లీష్లో యాషెస్ ఆఫ్ ద ఫర్నెస్ అని ఉంది. ఫర్నెస్ అంటే కొలిమి అని అర్థం. అంతేనా? కరెక్టేనా? కొలిమిలోని బూడిద అని రాస్తుంది. ఓకే, ఇంకా అంటే దాన్ని అలా ట్రాన్స్లేట్ చేశారు. ఇంకా మాట్లాడండి, మీకు తెలిసింది చెప్పండి, మీకు కనపడుతుంది చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. ఆవపు బుగ్గి మిగతా ఎవరు మాట్లాడలేదు.
ఎవరు లేరా? 2, 3 జవాబులు చెప్పారు. ఆపు బుగ్గి అంటే బూడిద. పిడకలు కర్రలు కాలిస్తే వచ్చిన బూడిద, లేదా కొలిమిలోని బూడిద. ఇంకా ఇటుకలు బట్టీలోని బూడిద సార్. అదే ఇటుకల బట్టిలోని బూడిద. ఎస్, ఇటుకల బట్టి, కొలిమి, లేకపోతే ఇంకెవరు చెప్తారా? దీన్ని బట్టి మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారు అనుకుంటున్నా. ఇక్కడ కొన్ని బైబిల్స్లో, దీని ట్రాన్స్లేషన్లో the ashes are soot from the brick kiln అని రాస్తుంది. soot from the brick kiln. ఈ మాటకి ఏమి అవదు, నేను మధ్యలో కూర్చుని చెప్పు. నేను మధ్యలోకి వెళ్ళి పిల్లల్ని ఇటు తిప్పుతాను, ఓకేనా? ఓకే. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే, లిటరల్గా ఇది ఏ బూడిద అంటే ఇటుకల బట్టీకి సంబంధించిన బూడిద. ఓకే, దీని సూట్, SOOT, సూట్ ఫ్రమ్ ద బ్రిక్ కిన్. ఇక ఇటుకల బట్టిలో ఇటుకల్ని స్ట్రాంగ్ చేయడం కోసం, ఇటుకల్ని మట్టితో తయారు చేసిన తర్వాత, ఇటుకల్ని మట్టి తర్వాత గడ్డితో ఒక షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత, దాన్ని సరిగా అవి గట్టిపడడం కోసం దాని లోపల మంట పెడతాం. ఇటుకల బట్టిలో ఇటుకల్ని కాల్చడం కోసం ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఇటుకల బట్టిలో ఇటుకల్ని కాల్చడం కోసం చేసే ఏర్పాటు ఏదైతుందో ఆ లోపల ఏర్పడినటువంటి బూడిద తీసుకోమంటాడు. సో మై క్వశ్చన్, ఎందుకని ఈ బూడిదని తీసుకోవాలి? ఈ బూడిద కూర్చున్నారు కదా పిల్లలు, మేము జాగ్రత్తగా చూస్తాంలే అమ్మా. ఎందుకు ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఎందుకని ఈ ఇటుకలకు సంబంధించిన దాంట్లో నుంచి తీసుకురావాలి? నిర్గమకాండము 9వ అధ్యాయం 8వ వచనంలో దీని గురించి పర్టికులర్గా దాన్ని ఎందుకు చెప్పబడింది? ఇటుకల బట్టి అనే పదం ఇటుకలు చేసే ఆ బూడిదని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఇటుకల బట్టికి సంబంధించిన బూడిదకి ఇప్పుడు ఈ యొక్క తెగులు 9వ అధ్యాయం 8వ వచనం అంటే అది దద్దుర్లు అనేది ఎన్నో తెగులు? నంబర్ 6, 6వది. 6 6వ తెగులు ఇది. ఈ 6వ తెగులు అప్పుడే ఈ ఇటుకల బట్టికి సంబంధించిన బూడిదది పిడికిల నిండా పట్టుకురమ్మంటాడు. మోషే, ఆరోన్లు మీ పిడికిల నిండా పట్టుకొని ఫరో దగ్గరికి వచ్చి నిలబడాలి. ఇది మీకు ఏం గుర్తొస్తుంది? ఇది ఏం గుర్తు చేస్తుంది మనకి? 6 దినములు పని చేయక కాదు. ఇశ్రాయేలీలు వారు ఇటుకల బట్టి బూడిదకి ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం ఏంటి?
ఇటుకల బట్టి బూడిదకి ఇశ్రాయేలుకి సంబంధం ఏంటి? ఇస్రాయేల్ వెట్టి చాకరీ చేశారు. వాళ్ళు చేసిన పని ఆ ఇటుకలు కాల్చడం. ఇటుకలు తయారు చేయడం. ఇటుకలు తయారు చేయడంలో వారు చేసినటువంటి స్లేవరీ, బానిసత్వం. వారు చేసిన బానిస పనిలో ముఖ్యమైనటువంటి పని ఇటుకలు తయారు చేయడమే. ఈ ఇటుకలు ఈజిప్షియన్ కన్స్ట్రక్షన్స్కి వినియోగించేటటువంటివి, మామూలు మనలాగా చిన్న ఇటుకలుగా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ ఇటుకలన్నీ కూడా చేయడం కోసం వారు చేసినటువంటి బానిసత్వం, ఆ బానిసత్వంలోనే వారు ఆ వెట్టి పనిని బట్టి మొరబెట్టారట దేవునికి. ఫోర్స్డ్ లేబర్ అంటారు దాన్ని, అనగా శ్రమ దోపిడీ అంటాం. అనగా బలవంతంగా వారితో బానిసత్వం చేయించడం. ఆ బానిసత్వంలో వారు చేసిన పని ఏంటంటే ఈ యొక్క ఇటుకలు తయారు చేయడం. ఆ ఇటుకలు తయారు చేయడం కోసం ప్రొవిజన్ కావాలి. అంటే ఆ మట్టి కావాలి, దాంతోపాటు గడ్డి కావాలి. సో ఈ గడ్డిని ఇవ్వలేదు వారు. తర్వాత గడ్డి 2 రకాలుగా వాడతారు. మోషే అహరోనులు ఫరోను కలుసుకున్న తర్వాత ఇశ్రాయేళ్ల యొక్క శ్రమ మరింత కఠినమైందట. వారి శ్రమ మరింత కఠినమైపోయిందట. ఆ మరింత కఠినం కావడానికి కారణం ఏంటి అని అడిగితే, వారి కఠినమైన ఏరియా ఎక్కడంటే గడ్డి ఇవ్వడం మానేశారు. రెండోది లెక్క సరిగ్గా చెప్పమన్నారు, సేమ్ లెక్క చెప్పమన్నారు. ఈ గడ్డి రెండు రకాలుగా వాడతారు. ఒకటి, ఇటుక లోపల గడ్డి ఉంటుంది. ఆ ఇటుకను గట్టిపడడం కోసం ఉపయోగించే బూడిద తయారు చేయడానికి ఈ గడ్డి వాడాలి. అంటే కాల్చడం కోసం గడ్డి కావాలి. సో కాల్చే గడ్డి మీరే అని ఇంకో మాట తెలుసా? దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు తామే ఇటుకల్ని గట్టిగా మార్చడం కోసం తాము కాలిపోయారట. అంటే తాము కాలిపోవడం అంటే అర్థం ఏంటంటే మానసికంగా, శారీరకంగా నలిగిపోయారు అని చెప్తున్నాను. అంటే ఒక ఇటుకను తయారు చేసి దాన్ని గట్టిపరచడం కోసం, దాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం అది కాల్చాలి. కాల్చడం కోసం గడ్డి కావాలి. ఇందాక ప్రభుదాస్ గారు చెప్తూ ఆయన ఏమన్నారంటే, కర్ర మరియు ఏం చెప్పారు, కర్రలు మరియు పిడకలతో కాల్చినటువంటి బూడిద. మామూలుగా మన దగ్గర ఇటుకల బట్టిలో మీరు చూస్తే ఆ యొక్క లోపల ఏర్పాటు ఎలా ఉంటుందంటే, కేవలం కర్రలతో మాత్రమే కాల్చారు. కర్రలు మరియు పిడకలు అన్ని వేసి మన దగ్గర కాలుస్తారు. కానీ అక్కడ గడ్డిని వాడతారు. ఓకే, అక్కడ గడ్డి వాడతారు. గడ్డిని వాడుతూ చూడండి ఒకసారి, ఆ గడ్డి ఏదైతే మనకు వినియోగించబడుతుందో ఆ గడ్డిని ఇశ్రాయేలుకి ఇవ్వలేదట. అంటే గడ్డిని ఇవ్వకుండానే వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకోమంటాడు. అంటే ఆ గడ్డి ప్లేస్లో మీరే తగలబడండి అని అర్థం. ఆ గడ్డి ప్లేస్లో మీరే తగలబడండి అని అర్థం. అయితే చూడండి ఒకసారి, ప్రతి తెగులు ఒక సిగ్నిఫికెన్స్, ఒక పర్టిక్యులర్ ప్రత్యేకమైన ఒక సిగ్నిఫికెన్స్, ఒక సూచనగా కనిపిస్తాం. సో ఇశ్రాయేలీలు వారు వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెడితే దేవుని దగ్గర మూలిగారట. ఆ మూలుగు కారణం వారి వెట్టి పని. వెట్టి పనిలో కారణం ఏంటి? వెట్టిలో అనగా వారు చేస్తున్నటువంటి పనిలో ఏంటి అంత బాధించిన విషయం ఏంటంటే, ఏదైతే ఆ యొక్క లోపల కాల్చడం కోసం కర్రలు కావాలో, లేకపోతే కలప కావాలో, గడ్డి కావాలో, ఆ గడ్డి లేదు. ఆ గడ్డి లేని చోట ఆ గడ్డి ఇవ్వమని అడిగితే గడ్డి ఇవ్వడం మానేయండి అని చెప్పి ప్రొవిజన్ ఇచ్చి పని చేయకుండా, ప్రొవిజన్ కూడా ఇవ్వకుండా మీరే కాలిపోండి అని చెప్పారట. సో ఆ గడ్డి ప్లేస్లో వారే కాల్చబడ్డారు. ఆ కాలిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ బూడిదలో నుండి ఆ బూడిద ఐగుప్తు ప్రజల చర్మం మీద దద్దుర్లుగా మారిపోయింది. ఆ బూడిద ఐగుప్తు ప్రజల శరీరం మీద, స్కిన్ మీద దద్దుర్లు అంటాం, హాట్ బాయిల్స్ అవి, అనగా ఇక మనం వేడి పొక్కులు అంటాం చూసారు. సో ఈ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ డిసీజ్కి రీజన్ ఉంటుంది. తర్వాత
శరీరంలో ఉండే ప్రతి రోగానికి కారణం ఉంటుంది. ఆ రోగమే ఎందుకు వచ్చింది, సో ఇదే ఎందుకు అనుభవించాల్సి వస్తుంది, సో దీనికే కారణం ఏంటి, దీనికి నా రోజువారీ పని మాత్రమే కాదు, నా ఆత్మీయ జీవితానికి, నా స్పిరిచువల్ స్టేటస్కి అండ్ ఫిజికల్ హెల్త్కి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, స్పిరిచువల్ యాక్షన్స్ అనగా ఆత్మ సంబంధమైనటువంటి పనులకి, శరీర సంబంధమైన ఆరోగ్యానికి కనెక్షన్. సో ఇది గమనించండి ఒకసారి. హార్ట్ బాయిల్స్ అనేవి అదొక కేవలం స్కిన్ డిసీజ్ మాత్రమే కాదు, అదొక కర్స్, అదొక ప్లేగ్, ఒక రకమైనటువంటి జవాబు అది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఎందుకు దీని గురించి ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి చూడండి. ఒకసారి నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆవు బుగ్గి గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు 1వ అధ్యాయం 14 వచనం, 5వ అధ్యాయం 7 నుంచి 19 వచనాలు కలిపి చదివితే, 1వ అధ్యాయం 14 వచనంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 14 వచనంలో లేబర్, ఆ తర్వాత వారు అనుభవించినటువంటి ఆ యొక్క ఏమంటామంటే ఇశ్రాయేలు అనుభవించిన శ్రమలో, బాధించబడిన విధానంలో, ఆ యొక్క కఠినమైనటువంటి బానిసత్వం అనుభవించారని చదువుతాం. తర్వాత 5వ అధ్యాయం 7 నుంచి 19 వరకు, 5వ అధ్యాయం 7 నుంచి 19 వరకు చదివితే, అందులో మనకి కనిపించే విషయం ఏంటంటే, ఈ యొక్క వారికి రావాల్సినటువంటి ఆ యొక్క గడ్డిని ఇవ్వకపోవడం. అంతేకాకుండా దీన్ని ఇశ్రాయేలీయులు అనుభవించిన, అంటే ఐగుప్తు దేశంలో వారి శరీరం మీద ఉన్నటువంటి, చర్మం మీద ఉన్న ఆ పొక్కులు, దద్దులు ఏవైతున్నాయో వాటికి కారణం ఏంటంటే, వారి యొక్క అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క హ్యూమన్ సఫరింగ్. తర్వాత హ్యూమన్ సఫరింగ్ అనగా వారి యొక్క శారీరక వారి యొక్క బాధ. తర్వాత రెండోది హ్యూమిలియేషన్, వారు అనుభవించిన హ్యూమిలియేషన్ అంటే వారు ఎంతగా శ్రమ అనుభవించారో, లేకపోతే ఎంత తృణీకారాన్ని అనుభవించారో, ఎంత ఏమంటారంటే నీచంగా చూడబడ్డారు, దానికి రిజల్ట్. తర్వాత మూడోది దానికి సంబంధించిన జడ్జిమెంట్, దానికి సంబంధించిన జడ్జిమెంట్, దేవుని న్యాయం అంట. తర్వాత ఇది మోర్టాలిటీ అనగా మోర్టాలిటీ అంటాం. ఇందులో ఉన్న 4 అంశాలు: హ్యూమన్ సఫరింగ్, హ్యూమిలియేషన్, జడ్జిమెంట్ అండ్ మోర్టాలిటీ. సో ఈ 4 యాషెస్ని తెలియజేస్తున్నాయి. అనగా మీరు ఒక మనిషిని కాదు, ఒక జనాంగాన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి శ్రమ పెట్టిన దానికి కారణంగా ఇప్పుడు మీరు మీ శరీరాల మీద ఈ పొక్కులు చూస్తున్నారు. సో ఫైనల్గా నా కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ మాట్లాడాలి ఇక్కడ. ఏమంటామంటే, యూనో ఒక ఇంటర్ప్రిటేషన్ ఎలా రాస్తుంది, బికాస్ ఇజ్రాయెల్ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ విత్ బ్రిక్స్. 9వ అధ్యాయం 10వ వచనం ఏదైతుందో, ఇశ్రాయేలీలు ఇటుకల పని చేయడం కోసం బలవంతంగా వెట్టి చాకరీ చేయించారో, ఆ పని కోసం గాడ్ టుక్ ద సూట్ ఫ్రమ్ ద కింగ్ టు పనిష్ ఈజిప్ట్. వారు చేసిన ఆ ఇటుకలకి సంబంధించిన వెట్టి పనిని బట్టి అందులోని బూడిదనే ఐగుప్తీయుల మీదకి దేవుడు వినియోగించాడు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇంకోటి ఏంటంటే, ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెల్స్ లేబర్ కేమ్ ద ప్లేగ్ అపాన్ ఈజిప్ట్. వారు ఏ స్థలంలో, ఏ ఏరియాలో అయితే పనిచేశారో దానికి రిజల్ట్గా దీన్ని ఏమిటంటే మీద కెనెగెద్ మీద, అంటే మెజర్ ఫర్ మెజర్. ఎట్టి కొలతతో మనం కొలుస్తామో అట్టి కొలత మనకు తిరిగి కొలబడుతుంది. ఎట్టి కొలతతో మనం కొలబడతాము, అదే కొలత తిరిగి మనకు కొలబడతాం. ఇంకొక మాట గమనించండి ఒకసారి. ఈ బాయిల్స్ అనేవి ఇంటర్నల్ అఫ్లిక్షన్. శరీరం మీద ఈ వేడి పొక్కులు ఏవైతుంటాయో అవి, వాటి బాధ ఎలా ఉంటుందంటే, అది బయట చూసే వాళ్ళకి ఏం కనపడదు, అది లోపల కాలిపోతుంటుంది. లోపల దాని వేడి, దాని మంట, దాని బాధ మామూలుగా తట్టుకోలేం. తర్వాత చూడండి ఒకసారి, ఈ బాయిల్స్ అనేవి ఇంటర్నల్ అఫ్లిక్షన్. అది ఎలాగైతే తర్వాత
ఇంకో మాట తెలుసా? కుడ్ నాట్ బి ఎస్కేప్డ్, తప్పించుకోలేం దాని నుంచి. తర్వాత ఎఫెక్టెడ్, మీకు ఒక తెలుసా, మీకు అందులో పర్టికులర్గా ఒక మాట రాసి ఉంటుంది. ఈ ప్లేగ్, ఆ తెగుల్లో చివరిలో ఐగుప్తు శకునగాండ్రు ఈ దద్దుర్ల బారిన పడి, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది ఏంటంటే, వారు దేవుని ఎదుట నిలువలేకపోయారు అనే మాట మనం చూస్తాం. వారు నిలువలేకపోయారు అని రాసి ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా ఈ శకునగాండ్రు, అంటే ఈ శకునగాండ్రు లేకపోతే వీళ్ళని ఎందుకు పర్టికులర్గా నిలవలేకపోయారు అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ అంటే, కారణం ఏంటంటే, అంటే ఈ దద్దుర్లు వాళ్ళు అనుభవించినప్పుడు, ఆ దద్దుర్ల బాధ వారు అనుభవిస్తున్నప్పుడు దేవుని ఎదుట వారు నిలవలేకపోయారు అని రాస్తుంది. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ని ఫోకస్ చేయడానికి, ఇశ్రాయేల్ శ్రమ పట్టడానికి, లేకపోతే వీళ్ళని ఇలాగా బాధించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా ఈ శకునగాండ్రు. సో అంటే ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మెజర్ ఫర్ ద మెజర్, ఎలాంటి కొలతతో కొలుస్తున్నారో అదే కొలత వారికి న్యాయం తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క న్యాయము త్వరగా రాకపోవడం చూసి అసలు న్యాయం జరగదేమో అనుకుంటా. సో ఇగ్నోరెన్స్ అంటాం, అనగా ఈ యొక్క న్యాయం అనేది లేదేమో అనిపిస్తుంది. కానీ దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, న్యాయముగా తీర్పు తీర్చువానికి తన యొక్క కేసుని అప్పగించాడట. 2 చోట్ల ఈ మాట మనకు రాస్తుంది. కొత్త నిబంధనలో పేతురు పత్రికలో పేతురు రాస్తూ అంటాడు, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిలో ఎవరిని ఆయన బెదిరించలేదట, దూషించలేదట. కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనని తాను అప్పగించుకున్నాడు అని రాసుంటుంది. అంటే తనని అన్యాయంగా దూషిస్తున్నప్పుడు, అన్యాయంగా తృణీకరించి హింసిస్తూ బాధపెడుతున్నప్పుడు, శిలువ శ్రమలు అనుభవిస్తున్న యేసు ప్రభు తనట దేవునికి లోబడ్డాడని రాస్తుంది. ఎందుకంటే దేవునికి ఎందుకు లోబడ్డాడంటే, దేవుడు నిశ్చయముగా న్యాయం తీరుస్తాడని. సరే, ఇక్కడతో మనం ప్రార్థన చేసుకున్నాం ఈ రోజుకి. సో ఎట్టి కొలతతో మనం కొలుస్తామో ఆ కొలత మనకు తిరిగి కొలబడుతుంది. అంతేకాదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను మాట్లాడాల్సిన, ఇంకా కొన్ని థియాలజికల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నా. ఇదిగో నాతో పాటు ఏకీభవించి ప్రతి ఉదయము ఇదిగో మీ యొక్క సన్నిధిలో వాక్యం కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నా. వారిని వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడతా ఉన్నాం. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. ప్రతి వ్యక్తిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించండి ప్రభువా. సమస్తము సమకూర్చి జరిగించండి. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. క్రీస్తు గొప్ప నామన ఎక్కివించిన ప్రతి ఒక్కరిని ఇదిగో నాయన ప్రభువా, వారి మనోనేత్రాలు వెలిగించి మీ జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసుతో నింపి ఇదిగో మీ తట్టు తిరుగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కేవలం మీరే మహిమ పొందండి. మీ నామనకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ ఇదిగో నాయన ప్రభువా, ఈ సమయంలో విజ్ఞాపన చేస్తా ఉన్నాం. దర్శించండి ప్రతి వ్యక్తిని నాయన ప్రభువా. వారి ఇదిగో నాయన ప్రభువా, ఎట్టి కొలత కొలుస్తారు అదే కొలత కొలవబడదని ఆత్మీయంగా మీ బిడ్డలు చేసిన ప్రతి మేలు, ప్రతి దీవెనకరమైన ఇదిగో త్యాగపూరితమైనటువంటి ఇదిగో పరిచయ కోసం కానీ, మరి ఇదిగో ఇతరుల మేలు కోసం కానీ ఏమేం చేశారు ఇదిగో నాయన ప్రభువా, మరువబడిన మేలులన్నీ తిరిగి మీ బిడ్డలకు వారి పక్షంగా తిరిగి కొలవబడును గాక. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాను. మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ మీకు ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ దీవించమని అడుగుతూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకోండి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కనును సహవాసం కూడువన మనకును సర్వలోక పరిశుద్ధులకు ఆయన కృపాసన్నిధి నిత్యం తోడే నడిపించబడును గాక. ఆమేన్. షాలోమ్ అందరికి షాలోమ్. షాలోమ్ అండి అందరికి. నా షాలోమ్ అన్న అందరికీ షాలోమ్. షాలోమ్ అందరికీ అండి. షాలోమ్ అండి. షాలోమ్.
చాలా అండి. చాలా ప్రైజ్ లార్డ్ అందరికీ చాలా చెప్తాము. షాలోమ్ అండి అందరికీ చాలా క్రైస్తవ అందరికీ చాలా